కొద్ది నిశ్శబ్దం సుధాకర్. స్టార్ట్ చేస్తా. రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు సంవత్సరంగా వస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి 10 రోజుల్లోనే మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి ఒక సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ, ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినారు. దీనికి సంబంధించి, ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, 3,200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు. ఒక చిన్న ఉద్యోగి, ఏపీ బ్రూవరీస్లో పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా సిఐడి వాళ్ళు అదుపులోకి తీసుకొని బెదిరించి, 1కి 10 సార్లు బెదిరించి, మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లన్నీ చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి. అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి, డిటిపి ఆపరేటర్ ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి, ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి, తలా తోక తొండం లేకుండా, సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం, ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా ఐపీఎస్లు, ఐఏఎస్లు పని చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఐఏఎస్లు, శాంతి భద్రతల కోసం ఐపీఎస్లు తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళు ధైర్యంగా తీసుకోగలుగుతారా? ఇక ఆ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులను ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో హరాస్మెంట్. రేపొద్దున ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద ఆ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఈ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకు పోవాల్సిందేనా? అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు చేయగలుగుతారా? తన పెన్నుతో సంతకం ధైర్యంగా పెట్టగలుగుతారా? ఇంతకీ ఆరోపణ ఏం తెలుసునా, ఈ 3,200 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు,
అని చెప్పి వాళ్ళు చేసే ఆరోపణ, సాక్ష్యం ఆధారం లేకుండా చేసిన ఆరోపణ ఏంటంటే కొన్ని బ్రాండ్లు మాత్రమే మీరు అమ్మినారు ఈ రాష్ట్రంలో. అన్ని బ్రాండ్లు మందు అమ్మలే, కొన్ని బ్రాండ్లు మాత్రమే అమ్మినారు. మీకు నచ్చిన, మీకు కమిషన్ల రూపంలో ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారి యొక్క డిస్టిలరీస్ నుంచి, ఫ్యాక్టరీల నుంచి వారు తయారు చేసిన మద్యాన్ని మాత్రమే మీరు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినారు. మిగతా బ్రాండ్లు అమ్మలేదు. కాబట్టి కమిషన్ రూపంలో మీరు దండుకున్నారు అని చెప్పి వాళ్ళు చేసే అభియోగం. అసలు ఇది ఎట్లుందంటే ప్రజలారా, నాకు ఆశ్చర్యం కలిగించే అంశము. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఉంది, పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంది, ప్రభుత్వమే కట్టిస్తుంది. సిమెంట్ కొనుగోలు చేయాలా, పెన్నా సిమెంటో లేకుంటే ఇంకొక సిమెంటో ఏదో ఒక సిమెంట్ కొంటారు వాళ్ళు. ఈ ప్రభుత్వం పోతుంది, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తుంది. ఇన్ని లక్షల ఇల్లు కట్టడానికి ఈ పెన్నా సిమెంటే ఎందుకు కొనుగోలు చేసినావు, మిగతా సిమెంట్ ఎందుకు కొనుగోలు చేయలే? నువ్వు ఇంతో కమిషన్ తీసుకున్నావు కాబట్టి నువ్వు అవినీతి చేసినావని చెప్పి నీ మీద కేసు పెట్టి జైలు పంపిస్తామని చెప్పి సంబంధించిన అధికారులు జైలు పంపిస్తే ఇది అభివృద్ధి జరుగుతుందే?